కరెంటు ఛార్జీలు పెంపుపై వైసీపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు సంబంధించిన పోస్టర్ను విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సంక్షేమం కోసం నిర్మాణాత్మకంగా పోరాడుతామని చెప్పారు. చెప్పిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమం ప్రజల సంక్షేమాన్ని, ఈ యొక్క విద్యుత్ వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి విధంగా ప్రభుత్వం కూడా చలించి దీన్ని విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలపైన భారం మోపకుండా ఉండేలా చేయాలనని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ యూనిట్ పై ₹1 భారం కూడా వేయబోమని ముందుగా చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. 6 నెలల్లో 15,000 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపారని అన్నారు. తాము ప్రజల పక్షాన పోరాడి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలియజేశారు. వాళ్ళు చెప్పినటువంటివి ఎన్నికల ముందు చెప్పినవి ఏవి నమ్మొద్దని చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళు ఏం చెప్పినా ఎన్నికల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మాత్రమే చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి ఏవి గుర్తుండవు అనేటువంటి చెప్పాం. ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఇప్పుడు ఈరోజు అదే చేశారు. ఈరోజు కేవలం వచ్చినటువంటి 6 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు భారం మోపారు. చివరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి 200 యూనిట్ల వరకు ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేదో దాన్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఏ వర్గానికి మేలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏమి సంపద సృష్టిస్తున్నారు? ఈరోజు మన రోడ్ల మీదకి వెళ్తే కనబడతా ఉంది సంపద సృష్టి అంతా కూడా. హెల్మెట్ లేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ముందు పెట్టుకున్నోడికి, వెనకాల పెట్టుకున్నోడికి ప్రతిదీ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వదిలేస్తారు సంపద సృష్టి మీద. వైన్ షాపులోనేమో బెల్ట్ షాపులు అమ్ముకుంటున్నారు. పోలీసులేమో రోడ్ల మీద కేసులు రాసుకుంటున్నారు. మైనింగ్ వాళ్ళేమో మైనింగ్ దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొన్ని చివరికి సంపద సృష్టి ఏదైనా చేస్తున్నారంటే అది లేదు. ప్రజలకు ఏదైనా మంచి చేస్తున్నారంటే అది లేదు. ఈ 1వ తారీఖు నుంచి అనుకుంటా, 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతున్నారు. కొన్ని చేసిన ఒకళ్ళ సంపద సృష్టి మా మీద ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3.5 లక్షల కోట్లు అప్పులు చేశారని. 3.5 లక్షల కోట్లు అప్పులు చేశాం. సంక్షేమం ఎంత ఇచ్చాం? 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చాం. 6 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం సంక్షేమం ఇచ్చాడు చెప్పానండి ఈ ప్రభుత్వం. సో దేనికి సమాధానం లేదు. సృష్టించినటువంటి సంపదకి దానికి లెక్కలు లేవు. చివరికి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు, మొన్న కూడా ఒక సమావేశంలో చెప్పాం, కూటమికి ఓటేసినటువంటి ప్రజలు, ఓటు వేయించుకున్నటువంటి నాయకులు అందరూ కూడా తలదించుకొని తిరిగేటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామాల్లోని, ఊర్లోనే ఉన్నాయి. సో దయచేసి వారు చెప్పినటువంటి మాటలు దయచేసి మరొకసారి నమ్మి మోసపోవద్దు అనేటువంటిది మేము చెప్పగలం. అంతకు మించి ప్రజల పక్షాన పోరాటం చేయగలం. మేము మాత్రం చేయగలిగిందేమని చెప్పు.